ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన బైబిల్ డివోషన్స్ అన్నిటినీ ప్రతిరోజు వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేటి మన బైబిల్ డివోషన్స్లో మన పాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ద రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ జీసస్, యేసయ్య యొక్క అనుదిన వాడుకలు అనే అంశంపై వారు సందేశాన్ని వినిపించకమునుపు ఈ మధురమైన భక్తి గీతాన్ని విందాం. నేనే మార్గము సత్యము జీవమని, సజీవ జలవర ప్రదాతని, భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో. ఈ భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరని, హృదయ వాకికల నిలచి పిలిచే ప్రేమామయీ. నీ పిలుపు విని నిన్నే కనుగొని మనసే నీ కర్పణ చేసితి ప్రభో. నేనే మార్గము సత్యము జీవమని, సజీవ జలవర ప్రదాతని, భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. శత్రువే నీ మిత్రుడని, ప్రేమతో జీవించమని, శాంతి దూతవై నిలచి పలికే కరుణామయీ. నీ సర్వము విని నిన్నే శరణని మహిలో నే నిన్నే కొలిచెద ప్రభో. నేనే మార్గము సత్యము జీవమని, సజీవ జలవర ప్రదాతని, భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, మహాకాశంలో సింహాసనాసనుడా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడా, మా మొరలు ఆలకిస్తున్న తండ్రి, మా ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థనకు సమాధానం చెప్పేవాడా, నీ మహాపరిశుద్ధ పాదముకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, ఈ ఉదయకాలంలో నా ప్రభువా, మీ యొక్క మంచి మంచి ఆలోచనలు,
మీ యొక్క వాడుకలు, మీ యొక్క అలవాట్లు మేము ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఎరిగి ఉన్నాం. వాటిలో కొన్నైనా మేము అవలంబించడానికి మాకు నేర్పించండి. ఈ చిన్న వాక్యంలోనైనా ఏమైనా తప్పులు ఉన్న ఎడల క్షమించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టుగా సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా. ఆమేన్. పరిశుద్ధ సంగమా, ఈ దినము యేసయ్య యొక్క వాడుకలలో కొన్నిటిని మనము తలంచుకున్నాం. వాటిలో కొన్నైనా మనం అవలంబించగలిగితే, మనం వాటిని పాటించగలిగితే కొంతవరకు ధన్యతను మనము సంపాదించుకున్నాం. ఈరోజు మనము ఆలోచించవలసిన విషయంగా యేసయ్య యొక్క వాడుకలు ఏమిటి? ఆయన వాడుకలు మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతాను. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఆయన వాడుక బోధ అయి ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన శిష్యులు, వాళ్ళతో పాటు అనేక మంది జన సమూహాలు ఆయన చుట్టూ కూడి ఉంటారు. ఆయన వాడికి ఎప్పుడైతే కొంతమంది జన సమూహాలు ఆయన దగ్గరికి వస్తారో ఆయన వెంటనే ఒక వాడుకను చేసుకున్నాడు, బోధించడం నేర్చుకున్నాడు. దేని గురించి బోధించేవాడు? ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు కదా, పరిశుద్ధ దేవుడు కదా, పరిశుద్ధ జన్మ కదా అయింది. ఆయన వాడుక బోధించడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, ఉపమానాల ద్వారా వచ్చిన జన సమూహానికి అందరికీ బోధించడం, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో అనేక ఉపమానాల ద్వారా వివరించడం, పరలోక రాజ్యం చివరికి చేరాలా అందరూ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపమానాలను ఆయన తెలియజేస్తూ ఉండేవాడు. అది ఆయన యొక్క వాడుక అయి ఉంటున్నది. మనము యేసయ్యని అనుకరిస్తున్నాం, ఆయన అనుచరులుగా ఉంటున్నాం. అయితే క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. మనం ఆయన వాడుకలలో కొన్నైనా మనం అవలంబిస్తున్నామా? ఏమై ఉంటున్నది మన వాడుకలు? మనము మానవులను సృష్టించినందుకు కేవలం వాళ్ళ హృదయం చెడ్డదని యెహోవా దేవుడు పశ్చాత్తాపం నొందాడు, సంతాపం నొందాడంట కదా. కాబట్టి ఎటువంటి వాడుకల్లో మనం ఉన్నామంటే చాలా వరకు మానవుల యొక్క వాడుకలు ఏమై ఉంటుంది అంటే, కొంతమంది మార్నింగ్ వాకింగ్ అని, స్పోర్ట్స్ అని వాటికి పోతుంటారు. చాలామంది త్రాగుడు, సిగరెట్లు, తిట్లు, బూతులు, ఇంకా మన ఊర్లలోకి పోతే కొంతమంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ముద్దు చేస్తారు. ఆ ముద్దులు చేయడంలో కూడా చెడ్డ మాటలు ఉపయోగిస్తుంటారు. అది వాడుక అయిపోయి ఉంటుంది అనమాట వాళ్ళకి. కొంతమంది అయితే కొత్త సినిమా రావడమే ఫస్ట్ నేను పోవాలా సినిమాకి అనేటువంటి వాడుకను పెట్టుకొని ఉంటారు. కొంతమంది అయితే పేకాట, హార్స్ రేసింగ్లు, జూదం, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధాలు ఇవన్నీ కూడా వాడుకలుగా చేసుకుంటారు. కానీ మనము ప్రత్యేకంగా క్రైస్తవులము అని పిలువబడుతున్న మనము, యేసయ్యని అనుసరిస్తున్న మనము కొన్ని లక్షణాలన్నా యేసయ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఆయన వాడుక ఏమిటంటే, కొంతమంది జనాలు కూడిన వెంటనే ఆయన బోధించడం మొదలు పెడతాడు. లూకాసు వార్త దగ్గర వస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 42వ వచనము. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. పస్కా పండుగ వస్తుంది అంటే అందరు కూడా ఇశ్రాయేలీలు, యూదులు కూడా ఎక్కడికి పోయేవాళ్ళు? యెరూషలేము దేవాలయానికి పోయేవాళ్ళు. అక్కడ పోయి పండుగ ఆచరించేవాళ్ళు. మనము ఇప్పుడు ఈ సెప్టెంబర్ 27కి మెదక్ దేవాలయానికి పోతాం కదా, ఉమెన్స్ ఫెలోషిప్ ఫార్మేషన్ డే అని మనకు వాడుకైపోయింది. అది ఆ వాడుక చొప్పున ప్రతి సంవత్సరం పోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అనేక సార్లు అనేక మంచి సందర్భాలు వచ్చినప్పుడు మెదక్ దేవాలయానికి పోయి ప్రార్థన చేసుకోవడం ఒక వాడుకలాగా పెట్టుకున్నాం. అట్లనే వీళ్ళు కూడా పస్కా పండుగ ఆచరించడానికి తల్లి తండ్రితో పాటు, ఆయనకు అప్పుడు ఓన్లీ 12 ఏళ్ళే, 12 ఇయర్స్ పిల్లవాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? యెరూషలేముకి వెళ్ళినాక యెరూషలేములో ఆ పండుగ ఆచరించుకున్నారు. 3 దినాలు 5 దినాలు ఆచరించుకున్నారు. అయిపోయినాక వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతో జన సమూహం, మెదక్లో కూడా ఎంతమంది జన సమూహం మనం కూడా చూస్తుంటాం. అప్పట్లో అయితే ఎంత జన సమూహం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా పండుగ ఆచరించినాక తిరిగి వాళ్ళ ఊర్లకు పోవడానికి ప్రయాణం చేశారు. వాళ్ళు కూడా పోయారు. ఈ గుంపులో ఎక్కడో ఒక చోట ఉంటాడులే,
ఆయన కూడా మనతో వచ్చేస్తాడులే అని అనుకున్నారు. ఒక దినం ప్రయాణం చేసినాక అప్పుడు చూసుకున్నాం పిల్లవాడు లేడు. తిరిగి 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 అందరిని అడిగి తిరిగి యెరూషలేం చేరుకున్నాడు. యెరూషలేంకి వీళ్ళు చేరుకున్న వరకు ఈ 12 ఏళ్ల పిల్లవాడు ఎక్కడున్నాడంట 46వ వచనంలో 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, బోధకులు అంటే పెద్దవాళ్ళే ఉంటారు, 35 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు బహుశా. 12 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండుట తల్లిదండ్రులు చూశారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, దేని గురించి మాట్లాడుకుంటున్నారో, బహుశా శాస్త్రులు పరిచయులు కూడా అందులో ఉండవచ్చు. వాళ్ళు మాట్లాడుకునే మాటలకి మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, తన డౌట్స్ తీర్చుకుంటా ఉన్నాడు. 12 ఏళ్ళకే ప్రత్యేకమైన పుట్టుకలవాడు కదా, పవిత్రమైన దేవుడు కదా ఆయన, దేవుని ఆత్మ కదా ఆయన. కాబట్టి ఆయన చాలా ప్రత్యేకించబడిన వాడు. అయితే తల్లిదండ్రులు చూశారు, ఎక్కడున్నో నువ్వు నీ కొరకు వెతికి 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 తిరిగి ఇక్కడికి వచ్చినామంటే తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన 9వ వచనంలో 49వ వచనంలో, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా? జ్ఞాపకం చేస్తున్నాడు. నా పుట్టుక ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా. పరిశుద్ధాత్మతో పుట్టిన వాడిని కదా, నన్ను ఎవరు పంపించారు? నా తండ్రి పంపించాడు కదా, ఆయన పనులు కదా నేను ఇక్కడికి వచ్చి చేయాల్సింది. కాబట్టి ఆ పనుల మీద నేను ఉంటాను అని మీరు తెలుసుకోండి, నా కొరకు గాబరా పడకండి అని ఒక విధంగా ఆయన చెప్పి ఉంటున్నాడు. ఇది ఆయన యొక్క వాడుక అయి ఉంటున్నది. ఇంత మంచి వాడుకలు కలిగిన యేసయ్యను మనం అనుసరిస్తున్నాం కాబట్టి అందరిలో మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ఇప్పుడు ఎన్నో మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఆర్గ్యుమెంట్లు, బైబిల్ బూత్ పుస్తకం అని అంటున్నాడు ఒకడైతే, ఎంత దౌర్భాగ్యుడు కదా. మరి అటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఆ రోజుల్లో దేవుడు తన వాడుకను ఎంత గంభీరంగా నిర్వర్తించుకుంటున్నాడో మనం గమనిస్తాం. 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుందంటే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. ఎందుకంటే అంతకుముందు సైతాన్ ఆయనను శోధిస్తూ ఉండింది, కొండ మీదకి తీసుకొని పోయింది, ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటుంటే ఈ రాళ్ళన్నీ రొట్టెలయ్యేటట్టుగా చేసుకోమనింది, ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? సాతానా పో నా వెనక నుండి అని దాన్ని గద్దించాడు. ఆ విధంగా అది అయిపోయినాక అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. సైతాన్ శోధించి దాన్ని ఆన్సర్లు చెప్పినాక దాన్ని తరిమివేసినాక ఆయనను గుర్తిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుతూ వచ్చాను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, ఇదొకటి ఆయన వాడుక. ఒకటి బోధ చేయడం ఒక వాడుక ఆయనకి, తర్వాత ప్రజలందరికీ మంచి మంచి ఉపమానాల ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి తెలుపుట ఆయనకు ఒక వాడుక ఉంటుంది. ఇక్కడ తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవడం కూడా ఆయనకి ఆలోచన ఉంటుంది. ఏం చదివేవాడైనా ఆ రోజు చదవడానికి ఒక అతను అక్కడ పోయి నిలబడ్డాడు. చదివే ప్రదేశం ప్రత్యేకంగా ఈ విధంగా ఉండవచ్చు. అక్కడ పోయి నిలిచి ఉంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడను. ఒక పిల్లవాడు బహుశా ఆ దేవాలయంలో లేకపోతే ఆ సమాజ మందిరంలో పనిచేసే ఒక పనివాడు ఉండవచ్చు. ఒక గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చాడు. ఏ గ్రంథం అది? ఆ రోజు యెషయా గ్రంథం. దాన్ని విప్పి ఆ గ్రంథం విప్పినప్పుడు ఆయనకి ఈ మాటలు కనపడ్డాయి. ఇవి మన అందరికీ తెలుసు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన దేవుడు, ఆయన ఆత్మ ద్వారా పుట్టినవాడు కదా. తనను గురించి ఎప్పుడో యెషయా గారు ప్రవచించి ఉన్నారు, రాసి ఉన్నారు ఆ గ్రంథంలో. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. అంతకుముందు సువార్త లేదు, యేసయ్య వచ్చిన తర్వాతనే సువార్త మొదలైంది. సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలయు. మనమే ఎన్నో రకాల చెరలో ఉంటుంటాం, మనల్ని అందరిని విడిపించడానికి ఆయన వచ్చాడు. గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాటలు ఆయన చదివాడు పరిశుద్ధ గ్రంథంలో, ఆ యెషయా గ్రంథంలో చదివాడు. చదివిన తర్వాత ఆయనకు అందరికి చదవడం అయిపోయింది. ఆ అబ్బాయికి చుట్ట ఇచ్చేశాడు. ఆయన ఏం చెప్తుందంటే అక్కడ కూర్చుని వినే వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వాళ్ళతో చెప్పసాగాడు కదా. ఆయనే కదా, ఆయన గురించే రాశాడు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం యెషయా గారు ఆ మాట రాసి పెట్టారు.
ఈరోజు ఇప్పుడు నెరవేరింది, నాకు ఆ గ్రంథం దొరికింది, నేను చదివాను, నన్ను గురించే రాయబడింది అన్ని ఆ విధంగా చెప్పకుండా ఎంత తెలివితోటి మీ వినికిడిలో ఈరోజు ఈ లేఖనము నెరవేరింది అని ఆయన చెప్పుకొచ్చాడు సమాజ మందిరంలో. తర్వాత లూకాసు వార్తల్లోని 22వ అధ్యాయంలో 39వ వచనము. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఒలీవల కొండకు ఒంటరిగా పోవడం, ప్రార్థన చేసుకోవడం కూడా ఆయన వాడుక. తన వాడుక చొప్పున మొదటి బోధించడం ఆయన వాడుక అయి ఉంటుంది, ప్రార్థన చేయడం ఆయన వాడుక అయి ఉంటుంది, చదవడం ఆయన వాడుక అయి ఉంటుంది, చుట్టూ చేరిన సమూహంతో బోధ చేయడం ఆయన వాడుక అయి ఉంటుంది. ఇంకోటి ఒలీవల కొండకు రోజు పోయేవాడు ఆయన వాడుక. అక్కడ పోయి ఒక రాతి దగ్గర మోకరించి ప్రార్థన చేయడం, తండ్రికి మొరపెట్టుకోవడం ఆయనకి యొక్క వాడుక. ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి. అప్పుడు ఇక సిలువ వేస్తారు, రేపటి దినాన సిలువ వేస్తారు. ఆ సిలువ వేసే బదులుగా ఉదయం 9 గంటల నుంచి మొదలవుతాయి, తెల్లవారుజాము నుండే మొదలవుతాయి. వాటి ముందు ప్రార్థన, నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి, నా ఒక్క బలం సరిపోదేమో, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని ఆయన శిష్యులకు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఒలీవల కొండకు పోయి ప్రార్థన చేయడం కూడా ఆయన వాడుకయ్యి ఉంటున్నది. ఇది ఎంతో గంభీరమైన విషయం. ఈ వాడుకల్లో కొన్నెన్న మనము నేర్చుకుందాం. తర్వాత ఒకసారి మనము దానియేలు గ్రంథానికి పోదాం. దానియేలు గ్రంథంలో ఆయన వాడుక ఏమిటో చూద్దాం. నెబుకద్నెజరు రాజు కదా, ఆయన కలగన్నాడు, కలవరం చెందాడు. ఎంత పెద్ద కలగన్నాడు, సామాన్యంగా లేదా కలవరం చెందాడు. అందరినీ పిలిపించుకున్నాడు, వాళ్ళ ఊరు వాళ్ళందరినీ పిలిపించుకొని ఏం చెప్తున్నాడు, నేను కళను మర్చిపోయాను, ఆ కళ గంభీరంగా ఉంది, దాని భావం, కళ కూడా చెప్పాలా, మర్చిపోయిన కళని, దాని భావాన్ని కూడా మీరు చెప్పాలా అని ఎవరెవరిని పిలిచాడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ. కల్దీయులు సిరియా భాషతో మాట్లాడుతున్నారు. ఎవరెవరిని పిలిచాడట, శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపించాడు. పిలువనంపి వీళ్ళందరికీ ఆయన ఈ ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసి ఎవరైతే ఈ కళ చెప్తారో చెప్పాల్సిందే. కానీ పాపం వచ్చిన వాళ్ళు ఏమన్నారు, ఇదేమిటి రాజా, అసాధారణంగా ఉంది, మీరు కళని చెప్తే మేము దాని భావాన్ని చెప్తాము అని అంటే, అట్లా కాదు, మీరు కళను కూడా చెప్పాలా, దాని భావాన్ని కూడా చెప్పాలా. ఒకవేళ మీరు చెప్పకపోతే ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు చెప్పకపోతే ఆ కళను మేము దాని భావం చెప్తామంటే, అందుకు రాజు ఏమన్నాడంటే, చూడండి, నేను మరిచి ఉండటం మీరు చూచి కాలహరణం చేయవలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బహుగా గ్రహించుతున్నాను. కాబట్టి మీరు కళను చెప్పలేకపోయిన ఎడల నేను ఏ మాట చెప్తున్నాను, మిమ్మల్ని తుత్తు నీలుగా నరికేస్తాడంట. ఆయన కన్న కళ ఏమిటో, ఆయన కళ చెప్పకపోతే, కళ కూడా చెప్పకపోతే మిమ్మల్ని తుత్తు నీలుగా చేస్తాను అని అంటున్నాడు. కొంతమంది ఏం చేశారు, ఈ గారడి విద్య గల వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే, ఇది బహు అసాధారణమైందయ్యా, కళ కూడా చెప్పమంటే ఎక్కడికి వెళ్ళి చెప్తాం, దేవతలు కాక మరెవరు కూడా ఈ కళను చెప్పజాలరు. మనమంతా దేవతలతో ఉంటున్నామా, దేవతల మధ్య నివసిస్తున్నామా, మనుషుల మధ్య నివసిస్తున్నామా, కాబట్టి మేము కళను చెప్పలేము అన్నట్టుగా వాళ్ళు చెప్తే, మళ్ళీ ఏమంటున్నాడంటే, ఈయన అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాడట. మొత్తాన్ని సంహరించమన్నాడు. ఈయనొకడు హేరోదు లాంటి వాడు, హేరోదేమో 2 సంవత్సరాలు చిన్న పిల్లలందరినీ సంహరించమన్నాడు. ఏసయ్య రారాజు పుట్టాడని వినగానే, ఈయననేమో జ్ఞానులందరూ నాకు కళ చెప్పలేకపోతున్నారు, జ్ఞానులందరినీ సంహరించండి అని అంటున్నాడు ఈయన. అయితే ఈ మాట దానియేలు గారికి వినపడింది. దానియేలు గారితో పాటు 3 ఉన్నారు కదా, బాలురు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వీళ్ళు 3 దానియేలు గారు కలిసి ఏం చేశారంటే, ఆయన ఏం పేరంటే అర్యోకు. ఎవరి అర్యోకు, రాజ దేహ సంరక్షకుల అధిపతి అర్యోకు. ఆయన దగ్గరికి పోయాడు. ఏంటయ్యా ఆయన రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ అంటే ఆయన వివరించి చెప్పాడు. సరే, జ్ఞానులందరినీ చంపడం ప్రస్తుతానికి ఆపు, నాకు 2 రోజులు 3 రోజులు సమయం,
నేను ప్రయత్నం చేస్తాను. కళను చెప్పడానికి, కళ భావాన్ని కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఆ జ్ఞానులు సంహరించాలా అనేటువంటి ఆజ్ఞని కొంచెంసేపు ఆపు అని ఆయన బ్రతిమలాడుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత 17వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, వీళ్ళే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, తానును తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందుని దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకునుడి అని వారిని హెచ్చరించాడు. నలుగురు కలిసి దేవుణ్ణి వేడుకుంటున్నారు. అందరి జ్ఞానులు చంపుతాడు, కళ చెప్పలేకపోతే వాళ్ళతో పాటు మనల్ని కూడా చంపి పడేస్తాడు. కాబట్టి మన దేవుని ఎక్కడికి పోయారంట వీళ్ళు? పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై దేవుని దగ్గర పోయి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నలుగురుగా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన బలమైనదై ఉంటున్నది. ఆయనకి కళను తెలియజేయాలా దేవుడు, కళ భావాన్ని కూడా తెలియజేయాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకమందున్న దేవుడు ఆ రాత్రిలోనే దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అది వాడుకగా చేసుకుంటామో, దానియేలు గారి వాడుక ఇక్కడ యేసయ్యలాగా వాడుక ఏంటి? ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఒక బలీయమైన కారణం ఉన్నదో, అప్పుడు తన స్నేహితులు కూడా పిలుచుకొని కూర్చొని ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వెంటనే ఆ రాత్రి ఏందే దేవుడు దర్శించి ఆ మర్మాన్ని ఆయనకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. మన అమ్మగారు, మన పాషం గారు అండ్ మన ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ ప్రమీల గారు ప్రతి బుధవారం 1 గంట సేపు సమయం ఇస్తున్నారు. అందరు కలిసి ప్రార్థన చేయండి. దేని కొరకు? మన దేవాలయం యొక్క రిపేర్ కొరకు, మరమ్మతు కొరకు చేయండి. దేవుడు తప్పక కలిగిస్తాడు. నిజంగా కదా. పాపం ప్రతి వారంలో, ప్రతి బుధవారం ఈ వాళ్ళ ప్రార్థన కూడి మా దేవాలయం మరమ్మతు కొరకు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఉండొచ్చు, బహుశా దేవుడు ఆలకిస్తుండొచ్చు కదా. నిర్విఘ్నంగా రిపేరు కొనసాగుతూ ఉంది. దేవుని యొక్క కృప అది. కాబట్టి మనం ఒక కృప పొందాలంటే, ఒక మేలు మనం పొందాలంటే తప్పకుండా దేవుని దగ్గర ఒకరిమే కాకపోయినా మన కుటుంబం అంతా కూడా కలిసి చేసినా కూడా దేవుడు తప్పకుండా ప్రార్థనను ఆలకిస్తాడు. అయితే ఏం చేశాడు? పోయాడు మొత్తం మీద నెబుకద్నెజర్ దగ్గరికి. మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. నువ్వు జ్ఞానులను ఎందుకయ్యా చంపుతావు? పరలోకంలో మర్మములు జ్ఞానము తెలియజేయగల దేవుడున్నాడు, జ్ఞానము గల దేవుడున్నాడు పరలోకమందు. ఆయన తప్పకుండా మర్మములను బయలుపరచువాడు, కలగబోవు దానిని తమరికి తెలియజేస్తున్నాడు, నా ద్వారా తెలియజేస్తున్నాడు అని ఆయన కళను కూడా చెప్పాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు. ఎంతో దయచేసి ఈ యొక్క వాక్యం వింటున్న వారందరూ కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఆ కళ ఎట్లా ఉంది, ఆ కళభావం ఎట్లా ఉంది, చాలా మనకి అర్థమైపోతుంది. కాబట్టి మొత్తం మీద చెప్పాడు. చెప్పినాక ఏం చేశాడు తెలుసా? 46వ వచనంలో, 2వ అధ్యాయము 46వ వచనంలో, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. చూసారా? ఆయన రాజు నెబుకద్నెజరు. ఈయన మామూలు మనిషి, కానీ దేవతల జ్ఞానం అంటే జ్ఞానం కలవాడు ఆయన. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నందువలన, వాళ్ళు నలుగురుగా పూర్తి ప్రార్థన చేసుకున్నందువలన ఆ మర్మం తెలియజేయబడింది. దేవుని చేత తెలియజేయబడిన అందున ఎంతటి గొప్పతనానికి, ఎంతటి గౌరవానికి ఈయన కారకుడైపోయాడు. చూసారా? దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించండి అని అందరికీ ఆజ్ఞాపించాడు. జ్ఞానుల్ని చంపేయమని ఆజ్ఞాపించాడు. నోటితోనే ఇంత చక్కని ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దానియేలు ఎవరిని కనపరిచాడు? దేవుడిని కనపరిచాడు. దానియేలు ద్వారా దేవుడు కనపరచబడ్డాడు. ఎటువంటి దేవుడు అంటున్నాడు? దేవతలకు దేవుడు, రాజులకు రాజు, మర్మములు చేయగల దేవుడు నీ దేవుడు వంటి దేవుడు ఎవరు లేరయ్యా అని నెబుకద్నెజరు తన నోటితోనే
ఒప్పుకున్నాడు. అయితే ఈ ఈ విధంగా ఈ ఘనపరచబడ్డాడు. అంటే కొంతమంది కలిసి ప్రార్థన చేయడం వలన తప్పకుండా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. ఇక దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంది. 10వ వచనంలో ఏం చేశాడంటే దానియేలు, మనకు తెలుసుగా, ఓ పెద్ద విగ్రహం చేశాడు, దానికి నమస్కరించమన్నాడు. దానియేలు నమస్కరించలేదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా నమస్కరించలేదు. అగ్నిగుండంలో వేశారు, నలుగురుగా కనపడ్డారు. ఈ ముగ్గురు వేస్తే నలుగురుగా, యేసయ్య అక్కడ వాళ్ళతోటి అగ్నిగుండంలో నడిచాడు. హాయిగా వెన్నెల్లో నడిచినట్టుగా నడిచారు వాళ్ళు. తర్వాత ఈయన మీద ఏం సడలు చెప్పారు చూడండి. దానియేలు మీద ఆ ఊరు మనుషులు ఈ విధంగా ఉంటారన్నమాట. మనం మంచి చేయడానికి పూనుకున్నా దాన్ని చెడుగా చిత్రీకరించి అందరికీ దగ్గర ప్రాపంగా చేస్తూ ఉంటారు. చూడండి, అతడు దానియేలు రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేశాడు. ఏమిటి? దీనికి తప్పకుండా మీరు మొక్కాలని. కానీ ఇటు శాసనము సంతకం చేయబడిన దానియేలుకు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, యథాప్రకారంగా అంటే తన వాడికి చొప్పున ప్రతిదినం తన వాడికి ఏమై ఉంటుంది, రోజుకు 3 సార్లు మోకాళ్ళుని, ఎట్లా తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చాను. తన వాడుక రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడం మనం చేస్తున్నామా? మనకుందా వాడుక? వారానికి ఒక రోజు గుడికి వస్తాం, వారంలో నెలలో ఒక మొదటి ఆదివారం, 3వ ఆదివారం కమ్యూనియన్ తీసుకోవడం మన వాడుక అయిపోతుంది. అది వాడుక. చాలామంది కుటుంబాల్లో కుటుంబారాధన చేసుకుంటారు. అంతేకాకుండా ఏం చేయాలంటే దానియేలు గారు దినములకు ముమ్మారు ప్రార్థన చేసేవారంట యెరూషలేము దేవాలయం చూసి. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు సొలొమోను రాజుగారు ప్రార్థన చేశారు కదా, ఆయన తప్పకుండా నీ మొర నేను ఆలకిస్తాను, వచ్చిన వాళ్ళందరినీ ఈ దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ వాళ్ళ అవసరాలు తీరుస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని బట్టి యెరూషలేము దేవాలయం వైపు ఆయన కిటికీలు తెరుచుకొని ఆ వైపుగా మోకరించుకొని దినములకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. మనం కూడా ఇటువంటి మంచి లక్షణాన్ని నేర్చుకున్నాం. అయితే ఏం చేశాడు, దర్యావేషు రాజుకు దానియేలు గారంటే చాలా ఇష్టం. అయితే ఈయన నీ మాట అంగీకరించలేదయ్యా, నీకు ఎదురు తిరిగాడు, ఆ బొమ్మకి మొక్కట్లేదు, ఆ విగ్రహానికి యెరూషలేము దేవాలయం దినంకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన శిక్ష విధించాల్సిందే. ఏంటా శిక్ష అంటే సింహాల బోనులో వేయాల్సిందే. అయితే దర్యావేషు రాజుకు చాలా ఇష్టం దానియేలు గారంటే, చాలా మంచివాడు. అయితే ఆయన దగ్గరకు వస్తున్నాడు, ఇప్పుడు నేను సంతకం చేసేసినాను, రాజముద్ర వేసేసినాను, దాన్ని మార్చడానికి వీల్లేదు, కాబట్టి నీవు దానియేలు గారి దగ్గరికి పోయి చెప్తున్నాడు, అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పాడు. ఆయన అన్యుడైనప్పటికీ నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నా, స్తుతిస్తున్నా, నీ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు దానియేలు, దిగులు పెట్టుకుండా పో అని చెప్పాడు. ఆయన మనసులో ఎంతో దిగులుంది పాపం. ఆ రాత్రి అంతా దానియేలు సింహబోన్లో మనకు తెలుసు. అయితే తెల్లవారుజామున ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా, ఆయనకి ఆ రాత్రి నిద్ర పట్ల ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా అని అనుకున్నాడు. తెల్లవారుజాముననే పరిగెత్తుకుంటా ఆ గుహ దగ్గరికి పోయాడు, సింహాల గుహ దగ్గరికి పోయాడు. పోయి ఏమనిపిస్తుందంటే, జీవము గల దేవుని కుమారుడైన దానియేలు బయటకు రాని అనలే, ఎంత ఈజీగా చెప్తున్నాడు చూడండి. జీవము గల, చూడండి అది ఎక్కడున్నదంటే 20వ వచనంలో, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో దర్యావేషు గారు రాజుగారు దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? ఎంత చక్కగా దుఃఖస్వరంతో ఏడ్చుకుంటూ అడిగాడంట పాపం. ఆయనకి అంత ప్రేమ దానియేలు గారంటే. అప్పుడు దానియేలు గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను రాజా అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను. మనము గుండె మీద చేసుకొని చెప్పగలమా మాట? చెప్పగలమా? అది చెప్పాలి మనం. అది చెప్పినప్పుడే యేసయ్య వాడుకల్లో ఒక వాడుకనైనా మనం అనుసరించినట్టుగా అవుతుంది. అట్లా చెప్పగలిగిన స్థితి మనకు రావాలా తప్పకుండా. దావీదు రాజు అంటున్నారు 63వ కీర్తన 1వ వచనంలో,
వేకునే నా దేవా దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను నేను వెతుకుతాను, తెల్లవారుజామునే నిన్ను నేను వెతుకుతాను. మనం లేచి ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకున్నాకనే బయటకు వస్తాం. అయితే రాత్రి తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని సమయం అంట. మధ్యాహ్నం కూడా 3 గంటల నుండి 6 గంటల, సాయంత్రం 6 గంటల వరకు దేవుని సమయం. ఈ సమయంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన ఒక్కొక్క ఇంటికి దర్శిస్తాడంట. ఎవరెవరు నాకు మొరపెడుతున్నారు, ఎవరెవరు నాకు సమీపంగా ఉన్నారు, ఎవరెవరు పాపం చేస్తున్నారు, అవన్నీ ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు కదా. కాబట్టి ఆ సమయంలో, ఆ జాములో మనం దేవుని దగ్గర ఉన్నట్టయితే దేవుడు తప్పక మన మీద ఆలకిస్తాడు. మనం అది వాడుకగా చేసుకుందాం. మనమందరం కూడా అది వాడుకగా చేసుకొని దేవునికి మొరపెడదాం. కనీసం పరలోక రాజ్యానికి వారసులమన్నా అవుతాం మనం. అట్టుగానే యోబు గ్రంథం, యోబు గారి సంగతి మీ అందరికి తెలుసు. మొదటి అధ్యాయంలోనే ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు. అయితే ఆయన ఏం చేసేవాడంటే చూడండి, విందులు చేసుకునేవాళ్ళు ఆ పిల్లలు. వారి విందు 10 మంది, 7 + 3 10 మంది పిల్లలు. నెలకొకరికి బర్త్డే ఉన్నా 10 నెలల్లో 10 మందికి ఉంటాయి. ఇంకేమేమో ఉంటాయి మనం ఫంక్షన్లు చేసుకోవాల్సిన రోజులు. ఆ విధంగా వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటా ఉంటే వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో, దేవుణ్ణి తిట్టారేమో అని అనుకొని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అంటే ఏం చేసేవాడో, శుభ్రంగా స్నానాలు చేసుకొని రండి అని పిలిచేవాడేమో, తల మీద నూనె పోసేవాడేమో. వాళ్ళని పవిత్రపరిచి అరుణోదయమున లేచి, పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయించుండను. చూసారా, మనము మన పిల్లలకి చేస్తున్నాం అట్లా. మన పిల్లల కొరకు తప్పులు చేస్తారు కదా పిల్లలు, చిన్న పిల్లలు అబద్ధాలు ఆడతారు, దొంగతనం, చిన్న పెన్సిల్ రబ్బర్ లాంటివి కూడా దొంగతనాలు చేస్తారు. అక్కడి నుంచి నేర్చుకొని వస్తారు కదా. దొంగతనం చేయడం అనేది, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఇవన్నిటి గురించి మనం కూడా దేవుని దగ్గర ఒక్కొక్క బిడ్డని గురించి, ఒక్కొక్కరిని గురించి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలంట. దేవుణ్ణి ఎక్కడ నిందించారో, ఎక్కడ ఆయనకి మనసు ఆయాసం కలిగించారో అని మనము జాగ్రత్తగా మన పిల్లల కొరకు తల్లిదండ్రులు అయిన మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మన వాడుక ఏమై ఉంటున్నది. అంతకుముందే చెప్పాను నేను, చాలామంది వ్యభిచారులు, జూదగాళ్ళు, దుండగులు, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ మనకుండే లక్షణాలు కదా. వాటన్నిటిని మానుకొని దేవుని యొక్క వాడుకని మనం ఒకటిలో ఒకటైనా అవలంబించినట్లయితే మనము, మన కుటుంబాలు, మన సంఘం అంతా కూడా ఆశీర్వదించబడాలని దేవుని నిత్యము ప్రార్థన చేస్తూ ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.